బండి సంజయ్ సార్ కొడుకును అరెస్టు చేయాలని రోడ్డెక్కి లొల్లి చేస్తున్న కారు పార్టీ లీడర్లకు కార్యకర్తలకు కొంచెమన్నా సిగ్గుండాలట. అగో ఆడపిల్లను ఆగం చేసిన సాయి భగీరథ్ను అరెస్టు చేయమని లొల్లి చేస్తుంటే వాళ్ళకు సిగ్గు ఉండాలని ఎవరన్నారంటారా? నేను చెప్పుడెందుకు ఈ అన్న మనిషినే మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన చూడుండ్రిగో. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి ధర్నా చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా సిగ్గుండాలా? మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మగౌరవం పెంచినాం, మహిళలకు భద్రత పెంచినాం, మహిళలకు అన్ని హక్కులు కల్పించి ఇలా మహిళలు నిర్భయంగా రోడ్ల మీద తిరిగే హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇన్నరా షే పార్టీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సార్ ఏమంటుండో. అయ్యా ఎమ్మెల్యే సారు, ఏం హక్కులు కల్పించారు సారు? ఓ బాధితురాలు తల్లి వచ్చి నా బిడ్డను ఆగం చేసిండ్రు, బుడ్డపిల్ల అని కూడా చూడకుండా పాడు చేసిండ్రు, అధికార బలంతో మమ్మల్ని ఆగం చేయ చూస్తున్నారని ఫోక్సో కేసు పెడితే ఇప్పటి వరకు కూడా నిందితుని అరెస్టు చేయకపోతిరి. ఇదేనా సారు మీరు కల్పించిన హక్కు? ఇదేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు మీరు చేస్తున్న న్యాయం? ఇంకా ఏందో ముచ్చట చెప్తుండేనుండ్రి. మరి దీని మీద సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దేనికోసం ధర్నాలు చేస్తున్నారు? మీ చీకటి ఒప్పందము కదా, ప్రతిసారి కదా మీ బండి సంజయ్ మీకు ఫెవికోల్ బంధం కదా. అవు ఎవలకు ఫెవికల్ బంధమో మీ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారే అంటుండ్రు కదా. ఆ ముచ్చట ఓ పారి మీరు జరా చెవులు ఎలుము చేసుకొని ఇనుండ్రి ఎమ్మెల్యే సారు. ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ. ఇన్నరా బీర్లా ఐలయ్య గారు, మీ మలి ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడు? ప్రియమిత్ర బండి సంజయ్ జీ అనుకుంటా మోడీ సారు మీటింగ్లో ముచ్చటబెట్టి అయినా పోక్సో కేసు నమోదైనాక 24 గంటల నిందితుడిని పట్టుకొని సీదా తీసుకుపోయి జైల్లో పడేయాలి. కానీ ప్రియమిత్రుని కోసము సీఎం సారు పీఎం సారు మీటింగు అయిపోయేదాకా కూడా ఆపే. అయినా ఇప్పుడు మీరు కారు పార్టీని అనబడితిరి. మొదలు బాధితురాలకు న్యాయం జరిగేటట్టు చూడుండ్రి. అట్లా చేయకుండా ఇట్లా ఉల్టా పల్టా మాట్లాడితే ఎట్లా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.